కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా ఏంటి? మార్పు అనేది కనిపిస్తుంది, ఎందుకంటే గ్రాడ్యువల్గా కనపడుతుంది. అంతేగాని ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇళ్ళకి కానీ పండగ కాదు కదా. అసలు అరాచకంగా ఉంది, ప్రజలంతా అల్లాడిపోతున్నారు, నేను జనాల్లోకి రాబోతున్నాను, జనాలకు మళ్ళీ నేను భరోసా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో సీఎంగా ఏనాడు జనాల్లోకి రాని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటే నమ్ముతారా? నమ్మరు, 100% నమ్మరు. ఎందుకని? పాలసీలు బాగోలే. అతను వ్యక్తిగతంగా పరిపాలన చేసాడు, అంతేగాని పక్కనటువంటి సపోర్ట్ లేదు 100% దాంట్లో. వాటిని అనలైజ్ చేసుకోగలుగుతారా? ఎందుకు ప్రజలు మనం వద్దనుకున్నారు? 150 నుంచి 11 మనం ఎందుకు వచ్చేసారు? 100% అతను చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. కరెక్ట్గా అతను వెనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి పిఎల్ కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు ఈ పెద్ద మనిషి సలహాదారులు కానీ, ఈ పెద్ద మనిషి వెళ్తే అతను నో ఎంట్రీ 100%. దాంట్లో ఇంకా తిరిగిలేదు. అది వీళ్ళ కింద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిపాలనా విధానంగా చేసేటువంటి ఎవరు ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో తప్ప ఇంకా పబ్లిక్ అని కాదు, డైరెక్ట్ ఎమ్మెల్యే డైరెక్ట్ ఆయన. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, జనాలు నేను ఉన్నానని చెప్తారా? 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు మళ్ళీ మళ్ళీ రేపు ప్రజలు మన ఇప్పుడు రాకపోతే రేపు మళ్ళీ మనకి అదే పరిస్థితి. అలాగా మళ్ళీ మనకి చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గ్రీవెన్స్లు పెట్టి మీ సమస్యలు ఉంటే మాకు చెప్పండి అమ్మా, మేము తీరుస్తామని చెప్పి అంటున్నారు. సాక్షాత్తు వీళ్ళే వెళ్ళిపోయి పెన్షన్లు ఇస్తున్నారు, జనాల్లో కలిసిపోయి ఉంటున్నారు. మరి అలా ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు స్వార్థపరుడు. జనం ప్రజలతో సంబంధం లేదు ఆయనకి. ఆయన ప్రభుత్వం ఆయన రాబడి ఎక్కడే ఇది ఉందా, ఏది అక్కడ ఇది చేసుకుందామా, డబ్బు కూడగొట్టుకుందామా అనే మైండ్ సరిగా. కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మంచి చేద్దాం, అసలు ఏంటి మనం సీఎం మనకు ప్రజలు గెలిపించారు అని ఎదిగితోటి కూడా లేదు. డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు ఉద్యోగాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా గత 5 ఏళ్లలో ఏమి కట్టిన పడేశాడు కదా సార్. ఇప్పుడు ప్రజావేదిక ఉంది, కట్టించారు. అది ఎవరు రూపాయి జన డబ్బు. ఇప్పుడు అది ఉంచి ఏ మీటింగులకు దేనికో దానికి ఇచ్చుకుంటే బాగానే ఉంటది కదా, దాన్ని పడగొట్టేసావు. దానివల్ల నీకు పడగొట్టి ఉపయోగం ఏముంది నీకు? తీసేసాగా వేస్ట్ అన్నారు. ఇప్పుడు ఎంతమంది అంటున్నారు? ఇప్పుడు 5 రూపాయలకి ఆ కారు వేసుకొచ్చి ఆపి తింటున్నావు. మన అలాంటివి నువ్వు పడగొట్టింది. నువ్వే సీఎంఓ, నువ్వేంటి ఇంకా నీకు ప్రజలు ఒక ఎమ్మెల్యే వెళ్తేనే నువ్వు ఇంటర్వ్యూ బయట కూర్చోబెడతావు గంటలు. నీకన్నా పెద్దోళ్ళు వచ్చారు అయినా సరే వాళ్ళకి నువ్వు మర్యాద ఇవ్వకపోతే ప్రజలు ఆలోచించి మ్యాండేటరీగా తీర్పిచ్చారు. ప్రజలు పిచ్చోళ్ళు ఎందుకైతారండి? మనగా అవ్వాతాతలు ఏం చేశారు? ఏమన్నా ఓటేశారా? అవ్వాతాతలు చేసిన వాళ్ళు ఏమైనా ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చాడు. ఎవరు డబ్బులు ఇచ్చాడు? ఇప్పుడు రిస్కొండ ఏదో కట్టాడు అక్కడ. నువ్వు అది కట్టేదానికంటే ఏ హాస్పిటల్ పైన ఏం దానికి ఉపయోగం నువ్వు ఎవరో చేసావు? అదే 500 కోట్లు పెట్టి అక్కడ హాస్పిటల్ అలాంటి కట్టించు. ఇంకా ఇప్పుడు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాంట్లో పడక గదులు లేవు, తక్కువ ఉన్నాయి. అలాంటి ఇంప్రూవ్ చేయి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. అంతేగాని ఎక్కడో రుసుకోండ పైన అది కలగాలి. ఏదైనా కాలేజీలు కట్టియటం ఏదో మంచి పని చేయి. మరి ఆయన ఏమంటాడంటే గత 5 ఏళ్ల కాలంలో నేను చేసినట్టు ఎవరో చేయలేదు, అసలు నాకు సన్మానం చేయాల్సింది పోయి నన్ను విమర్శిస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి ఆయన అంటున్నాడు. విమర్శింటే ఏం చేశాడని ప్రజలకి కనపడుతుంది కదండి. ఏమైనా రోడ్లు వేసారా? ఇవాళ రోడ్లు ఎట్లా ఉన్నాయి? వేయిపోయినా గోతులు అవి పుడుతున్నారు, చేస్తున్నారుగా. కొన్ని వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్లు వేయించుకున్నారు చాలా చోట్ల. అప్పుడు మరి నువ్వు చేసింది ఏముంది? ఉరకబెట్టింది ఏముంది? ఇప్పుడు నమ్మంగా కనపడుతుందిగా పబ్లిక్ గా. ఒకటేనండి, అది మీకు తెలియదా? చెప్తున్నారు కదండి. ఈ రోజు రోజా గారు బయటకు వస్తున్నారు, ఆవిడ ట్యాంపరింగ్ అంటున్నావా? ఈవీఎం లో మార్పే, లేకపోతే జగన్ అన్నకు అసలు ఈ రోజు ఓటమి లేదు, అసలు ఆయన బ్లడ్ లో భయం లేదు, ఇంకా ఆవిడ భజన చేస్తానే ఉన్నారు. భజన చేసుకుంటే మంచిదే కదా, వాళ్ళకి భజన చేసుకుంటారు. మరి గెలిపించలేదు
నిజంగా మంచి చేస్తుంటే మరి 175 అని గుద్దుకున్నారు కదా, మరి రావాలి కదా, మరి రాలేదు కదా, దాన్ని బట్టి జనాలు ఇచ్చారు కదా ఓటింగ్. ఇంకా దానికెందుకు చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారా, ఏంది కష్టాలు ఏమైనా తీర్చారా? బట్టలు నొక్కితే సరిపోతుంది అన్న. డెవలప్మెంట్ కూడా. సో మీరేమంటారు సార్, అంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా గత ప్రభుత్వాలు మీరు కొన్ని చూసుంటారు, రాజశేఖర రెడ్డి గారి హయాం కానీ లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాం కానీ, అసలు ఈ తరహాగా ఏదైనా జరిగిందా? కేవలం పేరు వస్తాను తీసేయడం. రాజశేఖర రెడ్డి వెరీ నైస్ పిలో, ఆయనకి ఈయనకి పోటీ ఏం లేదు. జనాలు కూడా ఓట్లు ఫస్ట్ టైం వేసాం, నేను కూడా వేసా, ఖతం, అంతే 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 అంతే. మళ్ళీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఒకవైపు, మరోవైపు సంక్షేమ పథకాలు కొనసాగించే పరిస్థితి ఉంటే నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తారంట? ఆలోచించండి ఎట్టి పరిస్థితిలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెరీ గుడ్, వెరీ నైస్ పిలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా ఆ స్థితి ఎవరైనా చేశారా? ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో చేయలేదు 100%. అది వెళ్ళాలి. రాజకీయ నాయకుల నుంచి ప్రజలకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ కష్టాలు దగ్గరుండి చూడాలి, కళ్ళారా కనిపించాలి వాళ్ళకి, అంతేగా. ఇప్పుడు ప్రజలకి ముందు మెయిన్ ఏంటంటే పని కలిపియాలి, వాళ్ళకి ఇది చేయాలి. అది లేకుండా నువ్వు ప్రజలకు ఇది లేకుండా ఏం చేయకుండా నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండే అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఆడేపల్లి నుంచి బయటకు రాకుండా చేసేసాను, బటన్ నొక్కేసాను అంటే ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, మొన్న కుప్పంలో పండక్కి వెళ్ళాడు, ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా చంద్రబాబు వచ్చాడు, మన ప్రజలు సమస్యలు చెప్పుకున్నాం, మొత్తం వచ్చేసాడు, అప్పటికప్పుడు చేశారు. ప్రజల్లో తీసుకున్నారు, ఎమ్మడే చేస్తాం. ఇప్పుడు గ్రీవెన్స్ అంటూ ఒకటి పెట్టడం, లేదా ప్రజా దర్బార్ అని లోకేష్ గారు ఒకవైపు ప్రజా దర్బార్ అని చెప్పి పెట్టడం, కనీసం వాళ్ళ సమస్యలు వాళ్ళ దాకా, అది పై స్థాయి వాళ్ళ దాకా వెళ్తున్నాయనే ఇది ఉంది కదా సార్. అందుకనే మరి ప్రజలు వచ్చేది మీరు మంచి చేస్తారన్నాగా వచ్చేది మీ దగ్గరికి వస్తున్నారుగా, వచ్చి దానికి ఎమ్మటే ఇది చేసి వాళ్ళు అవ్వదు అనుకోండి, అవ్వని రేపైనా నష్టమైనా చేస్తున్నారు. అది కావాల్సింది ఉంది, వెళ్తున్నారు కానీ కనపడుతుంది. అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, పరిశ్రమలు రావడం కానీ, ఇవన్నీ ఈ హయాంలో చంద్రబాబు గారు నమ్మి జరుగుతాయి అంటారా? 100% జరుగుతాయి, 100%. టెక్నాలజీ మంచి తెలివైన గడు కదండి చంద్రబాబు నాయుడు, పడతాం 100% పడతాం. ఆయన ఇప్పుడు రాజధాని ఉందనుకోండి, ఇవాళ పనులు ఎట్లా సాగుతున్నాయి? నువ్వు వచ్చావు, పనులు చేసేవాళ్ళే వెళ్ళిపోయారు పాపం. అసలు ఏమి లేదా, ఇప్పుడు ఈ టీ కొట్టు ఉంది, ఈ టీ కొట్టు ఉండి పెట్టి వస్తున్నారు, పని లేకపోతే ఇక్కడ ఎవడు ఉంటాడు? ఎవరు తాగుతారు? ఇక్కడికి వచ్చాడు, ఆడు ఏం చెప్పి బతుకుతాడు? వాళ్ళు లేపుకొని వెళ్ళిపోయాడు. ఎంతమంది వర్క్ చేసేవాళ్ళు రాజధాని, మరి ఇవాళ ఎంతమంది చేస్తున్నారు? ఇవాళ వస్తున్నారు అనేగా. మళ్ళీ ఇవాళ నిన్న ప్రధానమంత్రి 5 కోట్లు ప్రకటించాడు, 500. అమరావతి రాజధాని కానీ, సో కేంద్రం నుంచి అయితే బాగుంది సహకారం మనకి, బ్రహ్మాండంగా, దాంట్లో డౌట్ లేదండి. తర్వాత సంఘం తర్వాత బాగానే చేస్తున్నారు. వాళ్ళు 500 కోట్లు ఎన్నో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మరంటారా? నమ్మే పరిస్థితి లేదండి, ఒకటే మాట. కానీ